ప్రశ్నిస్తే జవాబు ఏమవుతుందో బయటికి. ప్రియమంది బిడ్డలారా, ఎవరికి నువ్వు సేవకుడిగా ఉన్నావు? ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేనికి నువ్వు సేవకుడిగా ఉన్నావు? దేవునికా, ఈ లోకానికి సిరిక? ప్రియమంది బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఇద్దరు సేవకులకి ఎప్పుడు కూడా ఉండలేరు అని చెప్తున్నారు. ఏదో ఒకరిని ద్వేషిస్తాం, నిజమే. అయితే అటానే వెళ్తాం, లేకపోతే అది ద్వేషించి ఇటైనా వస్తాం. ఎవరు ఉత్తమం అనుకుంటున్నావు? సిరియా లేక దేవుడా? జవాబు చెప్పాలి. సిరియా, దేవుడా, ఎవరు ఉత్తమము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి నీవు సేవకుడిగా మారాలనిదే దేవుని ఉద్దేశం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవునికి సేవకురాళ్ళుగా నువ్వు మారాలనిదే దేవుని ఉద్దేశం. ప్రియమైనటువంటి బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అక్కడ ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. అతను క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ గలవారై, నిత్యత గలవారై నిలకడగా ఉండవలనని నేను ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎపఫ్రా అతను ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. మీరు కూడా సంపూర్ణులను, అక్కడ అందులో ఒక మాట, చక్కటి మాట వాడబడతారు. మళ్ళీ చదవండి మాట. నిలకడగా ఉండవాలినని